మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఫిబ్రవరి 3 సోమవారం మేషరాశి వారికి సాయంత్రం 4:40 తర్వాత జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 3 సోమవారం యొక్క దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో, దినఫలాల ప్రకారం సాయంత్రం 4:40 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుందో, అలాగే ఈ రోజు దినఫలాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా మీకు కనిపిస్తున్నాయో పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే కనుక ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని ఈ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే జీవితంలో కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేసినా కానీ వాటిని సరిదిద్దుకోవటంలో వెనకంజ వేయరు. అంటే వారు తప్పు చేశామని తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆ తప్పుని సరిదిద్దుకుంటారు. అలాగే రాజీ పడటానికి కూడా సిద్ధపడతారు. అలాగే ఈ రాశి వ్యక్తులు ముఖ్యంగా జీవితంలో ఏం కోల్పోయినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలని వీరు సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా వీరి విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం ఫిబ్రవరి 3 సోమవారం రోజున ఈ రాశి వారి యొక్క జీవితంలో ఊహించని సంఘటన సాయంత్రం 4:40 తర్వాత జరగబోతుంది. చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలని ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాన్ని కూడా మీరు వదిలేశారు. అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తితో మీకు కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. అంటే కొన్ని కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ వారి ఫోన్ నెంబర్ కానీ మీకు తెలియక వారిని కలుసుకోవడానికి చాలా కాలం క్రితమే ప్రయత్నాలు చేశారు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ వ్యక్తిని పూర్తిగా మీరు మర్చిపోయారు. అటువంటి వ్యక్తిని అనుకోకుండా మీరు చూసే అవకాశాలైతే ఈరోజు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు షాకింగ్ విషయం అనే చెప్పుకోవాలి. ఈ విషయం ద్వారా మీరు కొంత ఆశ్చర్యానికి గురవుతారు. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలు ఫలించక అప్పుడు ఆ ప్రయత్నాన్ని వదిలివేశారు. అంటే ఆ విషయాన్ని మర్చిపోయారన్నమాట. కానీ ఇప్పుడైతే మీకు ఆ విషయం గురించిన శుభవార్త అయితే అందబోతుంది. ఉద్యోగం తాలూకా వార్త అయితే వీరు అందుకోబోతున్నారు. వ్యాపారస్తుల జీవితంలో మంచి వ్యాపార అవకాశం కోసం కానీ, లేదా ఒక వ్యక్తితో కలిసి వ్యాపారం చేయాలని, అంటే ఒక మంచి అనుభవం ఉన్న వ్యక్తితో కలిసి వ్యాపారం చేయాలని మీరు చాలా రోజులుగా ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక ఆ విషయాన్ని మర్చిపోయి వదిలేశారు. అటువంటి ఒక అవకాశం మీ ముందుకి రాబోతుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని విధంగా మీరు కోరుకున్న కోరిక, అంటే చాలా ఏళ్ల క్రితం ఆ కళ ఉండేది, ఆ కళను కూడా మీరు కూడా పూర్తిగా మర్చిపోయారు. అటువంటి కళ, అటువంటి కోరిక నెరవేరే అవకాశం ఈరోజు దినఫలాల్లో మీకు ఖచ్చితంగా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే మీ పరిస్థితులను బట్టి, మీ యొక్క కోరికలను బట్టి, మీ యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈ విధంగా ఒక షాకింగ్ సంఘటన జరిగే అవకాశాలైతే మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు. ప్రతి ఒక్కరి పరిస్థితులు, ప్రతి ఒక్కరి కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు. అయితే మీ పరిస్థితులను బట్టి మీకు ఒక షాకింగ్ సంఘటన జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాన్ని పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. దీని ద్వారా మీరైతే చక్కటి శుభ ఫలితాలను పొందుకుంటారు. అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. మీ కార్యాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్